నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టణాభివృద్ధికి కేటాయించిన నిధుల నిలుపుదలను ఖండిస్తూ వినూత్న నిరసనలో మా నిధులు మాకు కావాలంటూ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసిన ఫ్లెక్సీలో వార్డు అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని స్థానికుల డిమాండ్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా 16న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కార్మిక సంఘాల నేతలు. గ్రామాల అభ్యున్నతికి పూర్తి చర్యలు తీసుకుంటాం. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టీకరణ. పదవీ కాలం ముగిసిన సర్పంచులకు ఘన సత్కారం. ఇటీవల పదవీ కాలం ముగిసిన సర్పంచులకు ఆయా గ్రామాల్లో ఘనంగా సన్మాన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తలమడుగు మండల సర్పంచులను భరంపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో సత్కరించగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామాల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండల సర్పంచుల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని భరంపూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరు కాగా సర్పంచులను ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు చప్పుల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని శివాజీ మహారాజ్ ఫ్లెక్సీకి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గుడం నగేష్, గ్రామ పెద్దలు కేదారేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి కిరణ్, మండల కన్వీనర్ తోట వెంకటేష్, ప్రకాష్, కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, జరీ పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం మండల సర్పంచులు ఎంతగానో కృషి చేశారన్నారు. గ్రామాల్లో ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు. 5 ఏళ్ల కాలంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషిని కొనియాడారు. తలమడుగు మండలంలోని అన్ని గ్రామస్తులకు యొక్క కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నటువంటి కేదరన్న గారు, అది తలమడుగు మండలం ఇట్లా ఉంటుంది ఆయన చెప్పినా కానీ ఒక నిమిషం ఇంత పెద్దల మెజార్టీ 3,500 మెజార్టీ అంటే మజా కాదు. ఇక్కడ అతి మహారథులు ఉన్న నాయకులు అపోజిషన్ పార్టీలో ఉన్నా కానీ 3,500 మెజార్టీ ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపించినందుకు తలమడుగు గ్రామస్తులందరికీ పేరు పేరున అభివృద్ధి విషయంలో తప్పకుండా మనం ముందుందాం. ఇప్పుడు నిన్ననే మనము ఇప్పుడు చాలా మంది సోదరులు అన్నారు మన గవర్నమెంట్ రాలేదు, ఎవరన్నారు గవర్నమెంట్ రాలేదని. ఇక్కడ ఎమ్మెల్యేనే మీ వాడు ఉన్నారు, ఇంకా గవర్నమెంట్ ఎక్కడ వచ్చి ముఖ్యమంత్రి ఏమైనా భరంపూర్కి వచ్చి పరిపాలిస్తాడు, ఇక్కడ తలమడుగు వచ్చి ఏమైనా చేసేటోడు ఉంటున్నారు. ఇక్కడ చేసేది ఎమ్మెల్యేనే కాబట్టి మన నాయకులు కూడా నగేశ్వరాలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ తోడు మనకు ఉంటుంది, వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళ యొక్క బలం మనకు ఉంటుంది. కాబట్టి మీరు ఆ విషయం ఇంకొకసారి అనొద్దు మన గవర్నమెంట్ రాలేదు. మనం ధైర్యంగా ఉండండి. మనము బోధ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇంకా వేరే లేదు. 23,000 మెజార్టీతో మీరందరూ గెలిపించాలంటే మామూలు విషయం కాదు. భరంపూర్ గుట్ట మంచిగా కనబడాలి కాబట్టి ఆ గుట్టను మనం మంచిగా అక్కడి నుంచే పనులు మొదలు పెడదాం. అక్కడి నుంచే మన పనులను మనం ఎట్టి వస్తే మనకి గెలిచి మనము. ఆదిలాబాద్ పట్టణాభివృద్ధి ధ్యేయంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 50 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో మా నిధులు మాకు కావాలి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణాభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన 50 కోట్ల రూపాయల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం పట్ల ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధికి మంజూరు చేసిన 8 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోవడంతో స్థానిక కౌన్సిలర్ పవన్ నాయక్ నేతృత్వంలో వినూత్నంగా నిరసన తెలిపారు. మా నిధులు మాకు కావాలి అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలియజేశారు.
వెంటనే నంబర్ ప్రకారం విడుదలైన నిధులను రోడ్డు పనులను నిధులను కాలనీ ఏర్పడిన 20 సంవత్సరాల కాలంలో అభివృద్ధి కోసం ఎన్నడూ నిధులు విడుదల కాలేదని మాజీ మంత్రి జోగురామన్న చొరవతో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నించారు. వెంటనే అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం సెప్టెంబర్లో 50 కోట్ల నిధులతో నిధులు మంజూరు చేసి జీవో విడుదల చేయడం జరిగింది. ఏ ప్రభుత్వమైనా క్రమేణా నిబంధనలకు అనుగుణంగా ప్రయారిటీ ప్రకారము రోడ్ల నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆ రోజు జోగు రామన్న గారు ప్రత్యేక చొరవతోని ఆ రోజు ప్రభుత్వంతో మాట్లాడి 50 కోట్ల నిధులను ఆదిలాబాద్ మున్సిపాలిటీకి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా వార్డ్ నంబర్ 12కు అగ్రజా టౌన్షిప్, వివేకానంద కాలనీ కలుపుకొని అనేక 2-3 కాలనీలు కలుపుకొని సుమారు వార్డ్ నంబర్ 12కే 8 కోట్ల నిధులు మంజూరై ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన జీవో కూడా విడుదలైంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని భేషజాలకు పోకుండా ప్రజల అవసరాలు, ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు కాబట్టి ప్రజల సుఖాలు కష్టాలను అర్థం చేసుకొని ప్రజలు నిత్యము బురదతోని బురదమైన రోడ్లలో ప్రయాణం చేసే ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మంజూరైన నిధులను క్యాన్సల్ చేయకుండా మీ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే, మంత్రి సీతక్క గారి వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసిన అందరం స్వాగతిస్తాం. కాబట్టి ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జీవోలో ఉన్నటువంటి 50 కోట్ల నిధులను, అదేవిధంగా వార్డ్ నంబర్కు సంబంధించినటువంటి 8 కోట్ల నిధులను వెంటనే అగ్రజ అండ్ వివేకానంద కాలనీ, వివిధ 170 కాలనీకి ఉన్నటువంటి మంజూరైన నిధులను వెంటనే మీరు ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి వార్డ్ నంబర్ 12 తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి. ఈ సందర్భంగా కౌన్సిలర్ పవన్ నాయక్ కాలనీ వాసులు మాట్లాడుతూ జిల్లాను దత్తత తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను నిలిపివేయడం దేనికి నిదర్శనమని అన్నారు. కాలనీ అభివృద్ధిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ నూతన ప్రభుత్వం నిధులను ఆపివేయడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి మౌలిక వసతులను కల్పించాలని కోరారు. వార్డు నంబర్ 12కి సంబంధించినటువంటి 8 కోట్లు అంటే పట్టణానికి సంబంధించినటువంటి 50 కోట్లు అనేటి గత ప్రభుత్వం మనకు మంజూరు చేయడం జరిగింది. ఆ సందర్భించిన విషయంలో ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. అయితే కాలనీ ఏర్పడి దగ్గర 20 నుంచి 25 సంవత్సరాలు అయింది. ప్రజలు ఇక్కడ ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు, ఇంటి ట్యాక్స్ కడుతున్నారు, నల్ల ట్యాక్స్ కడుతున్నారు, అన్ని విధంగా ఏ ట్యాక్స్ కట్టాలో అన్ని ట్యాక్స్ కడుతున్నారు. కాకపోతే సంబంధించినటువంటి ఏదైతే జియో మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ద్వారా, వెంటనే ఇక్కడ ఉన్న మన కొత్త ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారు త్వరగా స్పందించి ఈ ప్రజలు ఇక్కడ ఉన్న వార్డు నంబర్ 12 ప్రజలు ఏదైతే కష్టాల్లో రోడ్డు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా కష్టాలు పడుతున్నారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రి సీతక్క గారికి ఒకటే కోరుతున్నాం, మేడం మీరు త్వరలో వచ్చి ఈ మా యొక్క 12వ వార్డు యొక్క నిధులు విడుదల చేసి త్వరలో ఈ రోడ్డుని శంకుస్థాపన చేస్తామని చెప్పి కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో వివిధ సంఘాల నేతలు పాల్గొని కేంద్రం తీరును ఎండగట్టారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు అన్నారు. ఈ నెల 16న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ విజయవంతానికి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సెంట్రల్ గార్డెన్లో జిల్లా సదస్సు నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేంద్రం అనుసరిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు విలాస్ రాజన్న, శ్రీనివాస్, అన్నముల కిరణ్, ఆశన్న, కుంటాల రాములు, దేవేందర్, జగన్ సింగ్, వెంకటనారాయణ, అశోక్, దేవిదాస్, ప్రభాకర్, బండి దత్తాత్రి, లంకా రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలో చేపట్టిన వాటి నుండి
10 ఏళ్ల కాలంలో కార్మికులు ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలను తీసుకువస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 4 కోట్లను తెచ్చిందన్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్య ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించిందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న చేపట్టే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల కాలంలో మరీ దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటున్నాం. మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే నీచమైనటువంటి, అధ్వానమైనటువంటి, నికృష్టమైనటువంటి పాలన కొనసాగిస్తూ కార్మికులు అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు, దాంట్లో 29 చట్టాలను సమూలంగా మార్చేసి ఆ చట్టాలను మళ్ళీ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా 4 కోట్లుగా తీసుకొచ్చి ఈరోజు మోడీ గారు పెట్టుబడిదారులకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇదే సందర్భంలో చూస్తే అనేక చట్టాలు కార్మికుల ప్రయోజనం కలిగించేటువంటి చట్టాలే. కానీ కార్మికుల ప్రయోజనం కలిగించాలంటే 47 కోట్ల మంది ఉన్నటువంటి కార్మికులకు ప్రయోజనం కలగకుండా కేవలం కొంతమంది ఉన్నటువంటి కోటీశ్వరులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకోసం ఈ కోట్లను తీసుకొచ్చి ఈరోజు కార్మికుల యొక్క హక్కుల్ని కారణమవుతున్నటువంటి పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఈ కార్మిక సంఘాలు. రెవెన్యూ అధికారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కార్యక్రమ అతిథులు, వక్తలు విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనాన్ని పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి డిప్యూటీ కలెక్టర్లు మొదలుకొని తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలు తరలివచ్చారు. రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరెడ్డి కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధరణిలో మార్పులు, పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలను తిరిగి రెవెన్యూలో చేర్చాలని పలువురు వక్తలు కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, వివిధ సంఘాల ప్రతినిధులు రమేష్, రామకృష్ణ, రాథోడ్ రమేష్, రాజేశ్వర్, ఎస్కే ముంతాజ్, వర్ణ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా తన వంతు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు, సంఘం రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరెడ్డి భరోసా కల్పించారు. ఉద్యోగిగా ఒక వెల్ఫేర్ ఉండాలి. ఏదన్నా ఉంటే అప్పన్న హస్తంగా మనం ముందుకు వెళ్ళాలంటే, ఏదైనా జరిగిందంటే ఈ రోజు నా తమ్ముళ్లాగా భావించుకునే ఉపేందర్ రావుకి ఒక ఆపరేషన్ చాలా 15 లక్షలు ఖర్చు అయినాయి. అన్నా నాకు ఇంత అయింది, నేను ఒక జాగా అమ్ముకోవడానికి నాకు సాయం చేయన్నా అంటే నేనన్నాను అది కాదు సమస్య. నువ్వు ఇన్ని రోజులు నీ యొక్క సభ్యుల కోసం పోరాడినావు, నేను నీ బాధ్యత తీసుకుంటా, నీ బాధ్యత తీసుకొని ముందుకెళ్తా, నువ్వేనుగా నీ ఆరోగ్యం బాగు చేసుకో. నా వంతు మరి ఏదైతే ఉందో రెవెన్యూ ఉద్యోగుల వెల్ఫేర్ ఫండ్ నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. రెవెన్యూ వెల్ఫేర్ ఫండ్ ప్రతి కుటుంబ సభ్యుల్లో రెవెన్యూ ఉద్యోగికి ఏదన్నా నష్టం జరిగినా, ఏదైనా ఆపద వచ్చినా ఖచ్చితంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. ఆటల పోటీలతో స్నేహభావం పెంపొందుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. న్యాయవాదులు, జైలు సిబ్బంది మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఆయన ప్రారంభించారు. ఆటల పోటీలతో అధికారులు, న్యాయవాదుల మధ్య స్నేహభావం మరింత పెరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, జైలు సిబ్బంది మధ్య ఆదివారం బెల్లూరి మైదానంలో జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఆయన ప్రారంభించారు. టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ అశోక్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నగేష్, బీజేపీ నాయకులు ఆదినాథ్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆటల పోటీలతో మానసిక ఉల్లాసంతో స్నేహభావం పెరుగుతుందన్నారు. అధికారులు, న్యాయవాదుల మధ్య సమన్వయం కూడా పెరుగుతుందన్నారు. క్రీడల్లో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అదేవిధంగా జైల్ సూపరింటెండెంట్ ఈ వీరిద్దరి నాయకత్వంలో 2 క్రికెట్ జట్లుగా ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసుకోవడం, ఈ యొక్క ఇటువంటి క్రికెట్ మ్యాచ్ అదేవిధంగా ఇటువంటి స్నేహపూర్వక పోటీతత్వం వల్ల అధికారులతోని అదేవిధంగా ఒక సమన్వయం, ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం, అదేవిధంగా మెరుగైనటువంటి ఆరోగ్యం,
మనస్ఫూర్తిగా బార్ అసోసియేషన్ని అదేవిధంగా జిల్లా జైల్ సూపరింటెండెంట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మైనింగ్ ఏడీ రవిశంకర్ స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను ఆదివారం సీజ్ చేశారు. ఇసుక మొరం అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ రవిశంకర్ అన్నారు. ఆదివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసి ఆర్టీసీ డిపోలో భద్రపరిచారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనింగ్ ఏడీ రవిశంకర్ మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా ఇసుక మొరం గ్రావెల్ను తరలిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జనవరి 27 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 10 వాహనాలను సీజ్ చేసి దాదాపు ₹1,00,000 వరకు జరిమానా విధించామని తెలిపారు. ఇసుక కావలసిన వారు చెన్నూరులో ఇసుక రీచ్ ఉందని అక్కడి నుంచి వే బిల్లుతో తెచ్చుకోవాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్స్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఆర్టీసీ బస్ డిపోలో పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ అనేది జరుగుతుంది మైనింగ్ డిపార్ట్మెంట్లో. గత నెల 27 తారీఖు నుంచి రోజు నిరంతరం చేస్తూనే ఉన్నాము. అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా కానీ, గ్రావెలే కానీ, స్టోన్ అండ్ మెటలే కానీ ఎలాంటి అక్రమ రవాణా చేసినా కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్ డైలీ రూట్ చెక్ చేయడం జరుగుతున్నది. దానిలో భాగంగా లాస్ట్ 27th రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 10 వెహికల్స్ని పట్టినాము. దానికి భాగంగా ₹1,00,000 5,000 పెనాల్టీ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. అందువరకు మేము అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు ఈ ట్రాన్స్పోర్టర్స్ ప్రతి ఒక్కరు వెహికల్స్తో రాగలరు. లేకపోతే పెనాల్టీ ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతున్నది. ఇసుక కావాలంటే మనకి ఇప్పుడు చెన్నూరు నుంచి వెళ్ళి ఉన్నదన్నమాట, ఇసుక రీచ్ ఉన్నది. అక్కడ నుంచి వెళ్ళి మనము తెచ్చుకోవచ్చు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన రవాణా పర్మిట్ ద్వారా తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ మనకు పెండల్వాడ, తర్వాత కౌట ఇవన్నీ దగ్గర ఇవన్నీ ఇల్లీగలే. దాంతో మనము ఇల్లీగల్ రవాణా చేసిన ఏదైనా సరే మనం పెనాల్టీ వేస్తాం. ఫుడ్ సేఫ్టీ సంస్థ నిషేధం విధించిన డాబర్ టెట్రా ప్యాక్ను కొనుగోలు చేయవద్దని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు సూచించారు. పట్టణంలోని పలు దుకాణ సముదాయాల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. డాబర్ టెట్రా ప్యాక్పై ఫుడ్ సేఫ్టీ సంస్థ నిషేధం విధించిందని ప్రజలు ఎవరు కొనవద్దని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు దొమ్మటి కిరణ్ కుమార్ కోరారు. ఆదివారం పట్టణంలోని సూపర్ మార్కెట్లు తిరుగుతూ టెట్రా ప్యాక్లను తొలగించారు. వినియోగదారులు, దుకాణదారులకు దీనిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి షేక్ ఇర్ఫాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శివ, డిప్యూటీ సెక్రటరీ వెంకటేష్, ఉపాధ్యక్షులు సురేందర్, స్వప్న, పుష్ప, చిట్టెమ్మ, గేడం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు దొమ్మటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్లో ఓ కుటుంబం డాబర్ టెట్రా ప్యాక్ను తీసుకెళ్లిందని, తాగిన తర్వాత ఆరోగ్య సమస్యలు వచ్చాయన్నారు. దీనిపై ఆరా తీయడంతో అందులో ఫంగస్ ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ సంస్థ నిర్ధారించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టెట్రా ప్యాక్లను నిషేధించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసిందని, అందులో భాగంగానే పట్టణంలో అవగాహన కల్పిస్తూ వాటిని తొలగిస్తున్నామని పేర్కొన్నారు. నిన్న రాత్రి మాకు వచ్చినటువంటి ఒక సందేశం ప్రకారం ఈరోజు ఇక్కడ సూపర్ మార్కెట్స్కు రావడం జరిగింది. విషయం ఏంటంటే గత నెలలో 5వ తారీఖు రోజు డాబర్ కంపెనీకి సంబంధించినటువంటి టెట్రా ప్యాక్ 5వ తారీఖు తీసుకోవడం జరిగింది ఒక కన్జ్యూమర్. దానివల్ల ఆ యొక్క తాగడం వల్ల ఆ యొక్క పాపకు, వాళ్ళ అమ్మాయి పాపకు తాగడం వల్ల ఆరోగ్యం అనేది క్షీణించడం జరిగింది. ఇది ఎట్లా ఎందుకైతే అని చెప్పేసి దాన్ని ల్యాబ్ టెస్ట్కు తీసుకువెళ్తే అక్కడ వచ్చేసి ఫంగస్ అనేది దాంట్లో ఏర్పడడం జరిగింది. తద్వారా గవర్నమెంట్ FSSA ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి లెటర్ ఏంటంటే ఇక ఈ యొక్క ఏదైతే సూపర్ మార్కెట్లలో ఈ యొక్క డాబర్ టెట్రా జ్యూస్ పెట్టకూడదని చెప్పేసి నిషేధించాలని చెప్పేసి వాళ్ళు మనకు బాజాప్తా లెటర్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ సూపర్ మార్కెట్లలో మేము వచ్చేసి విజిట్ చేసి వాళ్ళందరికీ మేము ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్లకు అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి దయచేసి కన్జ్యూమర్కు ఒక మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా ఆదిలాబాద్ టౌన్లో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఎవరైనా సరే కన్జ్యూమర్ టెట్రా ప్యాక్ జ్యూస్ కానీ ఇంకేదైనా తీసుకోవడం ఉంటే దానికి తగ్గట్టు ఖచ్చితమైనటువంటి బిల్ తీసుకోవాలి. ఆ యొక్క బిల్ ఉండడం వల్ల రేపు కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. అధికారులకు కూడా దానికి ఎవిడెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. రాబోయేది సమ్మర్ కాబట్టి ఈ యొక్క ఎండాకాలంలో జ్యూసెస్ కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా బిల్ తీసుకోండి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని, రైల్వే లైన్ కోసం ఎటువంటి ప్రతిపాదనలు పెట్టలేదని ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధన కోసం సాధనా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షా శిబిరాన్ని ఐఎఫ్టీయూ నాయకులతో కలిసి ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. రైల్వే లైన్ సాధించేంత వరకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని శ్రీనివాస్ స్పష్టం చేశారు. రైల్వే లైన్ సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రైల్వే కనెక్టివిటీ ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని, రవాణా సౌకర్యం మెరుగుపడి అన్ని రంగాల్లో ఆదిలాబాద్ ప్రగతి దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే లైన్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు పెట్టకుండా, బడ్జెట్ కేటాయింపులు లేకుండా మొండి చేయి చూపి నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రైల్వే లైన్ సాధించేంత వరకు సాగించే పోరాటానికి వెన్నుదన్నుగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో రైల్వే సాధనా సమితి జిల్లా కన్వీనర్ నారాయణ యాదవ్, సాధనా సమితి సభ్యులు, ఐఎఫ్టీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇవాళ ఆదిలాబాద్లో గత 20 రోజులుగా ఆదిలాబాద్ టు ఆర్మూరు రైల్వే సాధన కోసం నిరసన దీక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పటికీ అనేక రూపాల్లో ఆందోళన చేశారు. కానీ ప్రభుత్వం నిరసనలు పట్టించుకోలేదు. 2024-25 బడ్జెట్లో కూడా ఈ లైన్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు కూడా చేయలేదు. కనుక వీళ్ళ నిరసన దీక్షలను, వీళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లను ఐఎఫ్టీ బలపరుస్తుంది, సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రయాణ సాధనాల్లో అత్యంత తక్కువ ఖర్చులతో కూడుకొని ఉన్నటువంటి రైల్వే కనెక్టివిటీ ప్రయాణ సాధనాల్లో వాళ్ళ బస్సులు ఇతర మార్గాల్లో కంటే రైల్వే వాళ్ళ తక్కువ ఛార్జీలతో ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిగణలో తీసుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ రైల్వే లైన్ కోసం వాళ్ళ ప్రతిపాదనలు చేసి, సర్వేలు చేసి, ల్యాండ్ ఎక్వేషన్ చేసి వాళ్లే బాధ్యత తీసుకొని వాళ్ళ రైల్వే లైన్ అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కొత్తగా అధికారంలోకి వచ్చింది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఈ రైల్వే లైన్ కోసం ప్రయత్నాలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. తలమడుగు మండలం దేగామ గ్రామంలో జూనియర్ యువసేన ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించారు. తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన గ్రామాల క్రీడాకారులకు అవసరమైన సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన యువకులు క్రీడలతో పాటు మంచి విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జూనియర్ యువసేన అధ్యక్షులు దిలీప్, కార్యదర్శి శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకన్న, రఫీక్, సుభాష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యత గ్రామం, రాజకీయంగా మాకు అన్న ఉన్న గ్రామం. క్రీడా పోటీలు పెట్టడం, ఆదివాసీ గ్రామాలలో క్రీడలు ప్రోత్సహించే బాధ్యత మనది. ఎందుకంటే క్రీడలతోని మానవ సంబంధాలు పెరుగుతాయి, క్రీడలతోని యువకులకు సంబంధాలు పెరుగుతాయి, క్రీడలతోని ఒక గ్రామానికి ఒక గ్రామానికి సంబంధాలు పెరుగుతాయి. ఇట్లా చూస్తే ఎన్నో రకాల ఆటల పోటీలతో లాభం ఉంది. గ్రామంలో కూడా ఐక్యతకు ఒక నిదర్శనం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణాభివృద్ధికి కేటాయించిన నిధుల నిలుపుదలను ఖండిస్తూ వినూత్న నిరసనలో, మా నిధులు మాకు కావాలంటూ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసిన ఫ్లెక్సీలో, వార్డు అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలని స్థానికుల డిమాండ్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా 16న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన కార్మిక సంఘాల నేతలు.
గ్రామాల అభ్యున్నతికి పూర్తి చర్యలు తీసుకుంటాం. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పష్టీకరణ. పదవీ కాలం ముగిసిన సర్పంచులకు ఘన సత్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.